దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఆయన స్పందించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందంటూ ఆయన తప్పుపట్టారు. ఇటు మధుసూదన్ కానీ అటు చంద్రమౌళి కానీ వాళ్ళు ఏం పాపం చేశారు ఉగ్రవాదుల గొళ్ళకి బలి కావడానికి? భార్యా బిడ్డలతోటి మన దేశంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలను చూడాలని బిడ్డలు పరీక్షలు పాస్ అయ్యారు. వాళ్ళని సంతోషంగా కొంతకాలం తీసుకుపోదామని తీసుకెళ్లారు. అక్కడికి పోతే మీరు ఏ మతస్థులు అని అడిగి మరి తుపాకీ తలకబెట్టి భార్య ముందే భర్తని, బిడ్డల ముందే తండ్రులని కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియ పాకిస్తాన్ దేశం ఉగ్రవాద సంస్థలు చేశాయి. దాన్ని ఖండించలేదు పాకిస్తాన్ దేశం. మాకు సంబంధం లేదనలేదు. కానీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మనం ఒక పార్టీ కాదు, ఒక మతం, ఒక జాతి కాదు. అందరం ఏకమవుదాం. ఈ దేశ రక్షణకి భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మన రాష్ట్రంలో కూడా మనం చేయి కలుపుదాం. మనం కూడా ఒక్కటై భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఆయనకు అండగా నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ